సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రవి. అస్తమించని దేశానికి ఒక భారతీయుడు ప్రధాని అయితే భారత జాతి గుండెల్లో ఉండే ఆ కిక్కే వేరు. మీకు పాలించడం చేత కాదు అన్న తెల్లోడి అహంకారం ముందు సగర్వంగా తలెత్తి ఇది మా సత్తా అని తెలియజెప్పే రోజు రానే వచ్చింది. బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్ ప్రమాణ స్వీకారంతో భారతీయుల శక్తి ప్రపంచానికి మరోసారి చాటు చెప్పినట్టయింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పై 95 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. ప్రధాని రేసులో నుంచి పెన్నీ మోర్టన్ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో యూకే పగ్గాలు చేపడుతున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కిస్తానని, కన్జర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహిస్తానని రిషి సునాక్ తెలిపారు. దేశం కోసం గతంలో తాను ఎంతో కష్టపడ్డానని, కోవిడ్ సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించానని, తన సేవలను గుర్తించి అవకాశం ఇవ్వాలని ఆయన కన్జర్వేటివ్ సభ్యులను కోరారు. తాను నాయకత్వం వహించే ప్రభుత్వానికి ప్రతి స్థాయిలోనూ జవాబుదారీతనం ఉంటుందని, ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడేందుకు నిరంతరం కష్టపడతానని, దేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపిస్తానని సునాక్ చెప్పారు. ఇంగ్లాండ్ సౌతాంప్టన్ లో జన్మించిన సునాక్ ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్కు వలస వెళ్లారు. తండ్రి యశ్వీర్, తల్లి ఉషా సునాక్. తండ్రి కెన్వాలో పుట్టి పెరిగారు, తల్లి టాంజానియాలో పుట్టి పెరిగారు. ఆమె పూర్వీకులు పంజాబ్ ప్రావిన్స్ కు చెందినవారు. రిషి సునాక్ కెన్వా వించెస్టర్ కాలేజీలో చదువుకున్నారు. ఆక్స్ఫర్డ్ లింకన్ కాలేజీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ చదివారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంబీఏ చేశారు. 2009లో రిషి సునాక్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతమూర్తిని వివాహమాడారు. వీరికి 2 సంతానం, కృష్ణ సునాక్, అనౌష్కా సునాక్. నూతన ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. బకింగ్హామ్ ప్యాలెస్ లో కింగ్ చార్లెస్ IIIతో భేటీ అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్ లోని ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన వెంటనే సునాక్ ప్రక్షాళన మొదలుపెట్టారు. లిజ్ ట్రస్ టీంలో 4గురికి ఉద్వాసన పలికిన సునాక్ పలువురిని తన కేబినెట్ లోకి తీసుకున్నారు. డిప్యూటీ ప్రధానిగా డొమినిక్ రాబ్, ఆర్థిక శాఖ మంత్రి జెరెమీ హంట్లను నియమించారు. వాణిజ్య మంత్రి జాకోబ్ రిస్, మెగా న్యాయశాఖ మంత్రి బ్రాండన్ లూయిస్, ఉపాధి పెన్షన్ శాఖ మంత్రి చోలే స్మిత్, అభివృద్ధి విభాగం మంత్రి వికీ ఫోర్ట్లను తొలగించారు. డొమినిక్ రాబ్ గతంలో బోరిస్ జాన్సన్ కేబినెట్ లోను డిప్యూటీ పీఎం గా ఉన్నారు. ప్రస్తుతం న్యాయశాఖతో పాటు డిప్యూటీ పీఎం గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ట్రస్ ఆర్థిక మంత్రిగా నియమించిన క్వాసీ కర్టెంట్ స్థానంలో జెరెమీ హంట్లకు బాధ్యత అప్పగించారు. అటు ప్రధాని హోదాలో తొలి ప్రసంగం చేసిన సునాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని బయటపడేసేందుకు కఠిన చర్యలు తప్పవని సంకేతాలిచ్చారు. లిజ్ ట్రస్ చేసిన తప్పిదాలను సరిదిద్దుతానని, ఆర్థిక సుస్థిరత, ఆర్థిక భరోసా అంశాలే తమ ప్రభుత్వ ముఖ్యమైన అజెండా అని రిషి స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి లిజ్ ట్రస్ కూడా తన వంతు శ్రమించారని కొత్త ప్రధాని కొనియాడారు. గత ప్రధాని చేసిన తప్పులను సరిచేస్తానన్న నమ్మకంతోనే తనను పార్టీ అధ్యక్షుడిగా ప్రధానిగా ఎన్నుకుందని రిషి సునాక్ పేర్కొన్నారు.
బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికై 200 ఏళ్ల పాటు భారతీయులను ఏలిన బ్రిటిష్ దేశాలకు నాయకుడయ్యారు. చరిత్రలో గుర్తుండిపోయే ఈ సంఘటనపై భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఆసక్తికరంగా ఇచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనూహ్య పరిణామాల మధ్య రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవ్వటంపై యావత్ భారతం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. 200 ఏళ్ల పాటు భారతీయుల్ని పాలించి బానిసలుగా అవమానించిన బ్రిటిష్ దేశాలకు మన భారతీయుడు ప్రధాని అయ్యాడంటూ పొంగిపోతున్నారు. చరిత్ర సృష్టించిన ఈ సంఘటనపై ఆనంద్ మహీంద్ర స్పందిస్తూ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ గతంలో భారత్పై చేసిన వ్యాఖ్యలను ఆటంకిస్తూ భారత వ్యక్తులను ఏ స్థాయిలో ఉన్నారో ఈ ఘటన మరోసారి ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తోందంటూ చెప్పకనే చెబుతూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ లో ఇలా పేర్కొన్నారు. 1947లో స్వాతంత్ర్యం వేళ భారత నాయకులందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారని, వారిలో తక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటాయంటూ విన్స్టన్ చర్చిల్ అవహేళన చేశారు. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంలో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటన్ పగ్గాలు చేపట్టడం ద్వారా వారికి తగిన జవాబిచ్చారు. జీవితం ఎంతో అందమైంది అంటూ ట్వీట్ చేశారు. దీని ద్వారా భారత శక్తియుక్తిని ప్రపంచానికి మరోసారి తెలియజెప్పినట్లయిందని భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పై 95 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.